హాయ్ అండి అందరికీ మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. పూజా గదిలో దేవుని పటానికి పూలు పెడుతుండగా అలా కింద పడిపోతూ ఉంటాయి కదండి. పడిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో పనికిరాని పెన్నుల యొక్క క్యాప్ను తీసుకొని అలానే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ రెండు మనకి ఎంతో యూస్ఫుల్ అవుతాయండి. ఆ యొక్క టేప్ యొక్క భాగాన్ని కత్తిరించి పెన్ యొక్క వెనక వైపు స్టిక్ చేయాలండి. అలా స్టిక్ చేసిన తర్వాత మనము పటం యొక్క బ్యాక్ సైడ్ మనము వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలండి. పూలు కింద పడితే మళ్ళీ తీసి పెట్టకూడదు కదండి దేవుడికి, అందుకనే ఇలా కత్తిరించుకొని ఈ యొక్క క్యాప్ను దేవుని పటం వెనక స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత క్యాప్కి టేప్ని అలా అతికించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న టేప్ని కట్ చేసుకోవాలండి, లేకపోతే డస్ట్ పడి ఉన్న భాగము ఊడిపోతుందండి. అందుకని అలా బ్యాక్ సైడ్ ఉన్న టేప్ కొన్న పేపర్ని తీసివేసి మనము పటాన్ని వెనక వైపుకి తిప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత కూడా మరొకసారి చెక్ చేసుకోవాలండి, సరిగా స్టిక్ అయిందా లేదా అనేసి. ఒకసారి ప్రెస్ చేసుకుంటే మళ్ళీ మనము పూలు పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది కదండి. అందుకని మరొకసారి చెక్ చేస్తున్నా అండి నేనైతే మీకు చూపించడం కోసము. పెన్ యొక్క క్యాప్ మధ్యలో పూలని అలా పెట్టాలండి. పెడితే కింద పడిపోవండి, మనం తీసేంత వరకు అలానే ఉంటాయి. ఈ టిప్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నమస్తే అండి.